స్టూడెంట్స్, దిస్ ఇస్ మహేష్. వెల్కమ్ టు మహి ట్యూటోరియల్స్. స్టూడెంట్స్ అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం. స్టూడెంట్స్ మీరందరూ కూడా నన్ను ఎంతో సపోర్ట్ చేసి ప్రజెంట్ నా సబ్స్క్రైబర్స్ 6000 ప్లస్ వచ్చున్నారు. సో దీన్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను పెట్టినటువంటి ఈ క్లాస్ అన్ని కూడా మీకు బాగా అర్థమవుతున్నాయని నాకు అర్థమైంది. నెక్స్ట్ అలాగే కెమిస్ట్రీ సార్ క్లాసెస్ కూడా చాలా బాగున్నాయని మీ అందరు కామెంట్స్ లో తెలియజేసినందుకు థ్యాంక్ యూ. నేను కెమిస్ట్రీ సార్ అవైలబిలిటీ టైమ్స్ చూసుకొని సార్ ద్వారా క్లాసెస్ పెట్టిస్తాను. సో మీరు ఎటువంటి నిరుత్సాహపడవద్దు. సో సార్ కి కుదిరినటువంటి టైమ్స్ ప్రకారం సార్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తారు. ఓకే, ఈ రోజు మనం వీడియోలో ఏం చెప్పుకోబోతున్నాం చెప్పుకుందాం. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. ఈ టాపిక్ లో నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మనకి ఈ టాపిక్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్ కి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. మొత్తం టోటల్ గా మనకి 6 మార్క్స్ వస్తాయి ఈ టాపిక్ నుంచి. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ లో కూడా మెయిన్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి 4 ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్ ఒకసారి ఏంటో చూడండి. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయోట్-సావర్ట్స్ లా, అలాగే ఎక్స్ప్లెయిన్ ఆంపియర్స్ లా. నెక్స్ట్ ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు అలాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. నెక్స్ట్ క్వశ్చన్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ద సెంటర్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ కాయిల్. ఓకేనా, ఈ 4 క్వశ్చన్స్ 4 మార్క్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా నేను కంటిన్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో కంటిన్యూ అవ్వడానికి ముందుగా నాదొక చిన్న ఇన్ఫర్మేషన్. మీరందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ప్లే లిస్ట్ లోకి ఎలా వెళ్ళాలో తెలియడం లేదు. సో దానికోసం పక్కన మీకు స్క్రీన్ లో కనిపిస్తున్నట్లుగా మీరు యూట్యూబ్ సెర్చ్ లోకి వెళ్ళి మహి ట్యూటోరియల్స్ అని టైప్ చేస్తే నా యొక్క ఛానల్ వస్తుంది. ఛానల్ పైన క్లిక్ చేస్తే ప్లే లిస్ట్, హోమ్, అలాగే కమ్యూనిటీ ట్యాబ్, అబౌట్ అని చెప్పేసి స్క్రోల్ అవుతూ ఉంటాయి. అక్కడ ప్లే లిస్ట్ లో మీరు క్లిక్ చేసుకుంటే ప్లే లిస్ట్ లోకి వెళ్ళిన తర్వాత మీకు కెమిస్ట్రీ క్లాసెస్, అలాగే ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అలాగే జేఈ మెయిన్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ చెప్పుకున్నాం అనమాట. సో ఆ వీడియోలు ఉంటాయి. ఓకేనా, ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. సో ప్లే లిస్ట్ లోకి వెళ్ళి చూడండి. మీకు ఏమేమైతే కావాలో కామెంట్ రూపంలో పెట్టండి. నాకు టైం అవైలబిలిటీ ఉన్నప్పుడల్లా నేను వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను. ఓకే స్టూడెంట్స్, లెట్స్ స్టార్ట్ ద అవర్ వీడియో. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. ఇందులో 4 మార్క్స్ క్వశ్చన్స్ మెయిన్ గా 4 ఉన్నాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయోట్-సావర్ట్స్ లా. చూడండి, ఈ క్వశ్చన్ కి మీకు 4 మార్క్స్ పడాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములాస్ కంపల్సరీ రాయాలి. ఈ ఫార్ములాని మెయిన్. ఇక్కడ దీనికి మీకు 2 మార్క్స్ వస్తాయి. అలాగే ఇక్కడ రాసినటువంటి ఈ స్టేట్మెంట్ కి 2 మార్క్స్ వస్తాయి. స్టేట్మెంట్ ఏందో ఒకసారి చూద్దాం. బయోట్-సావర్ట్స్ లా, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎట్ ద డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ద స్మాల్ ఎలిమెంట్ డిఎల్. సో ఇక్కడ స్మాల్ ఎలిమెంట్ డిఎల్ అనుకుంటే అక్కడ నుంచి ఆర్ అనేటువంటి డిస్టెన్స్ లో మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ ఉంది అనుకుంటే, ఇక్కడ చూసారా డిబి అని మెన్షన్ చేశాను, ఇదనమాట. ఆఫ్ ద కర్వ్డ్ కండక్టర్, ఈ కర్వ్డ్ కండక్టర్ నుంచి ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఆర్ అనే డిస్టెన్స్ తీసుకున్నారు. ఇక్కడ డిఎల్ అనేది స్మాల్ ఎలిమెంట్ అంటే ఒక చిన్న పాయింట్ అనమాట. నిజానికి ఎల్ అంటే స్మాలెస్ట్ చేంజెస్. సో ఈ స్మాలెస్ట్ చేంజెస్ని మనం ఇక్కడ డిఎల్గా తీసుకుంటాం. అంటే ఇక్కడ డిఫరెన్షియేషన్స్ అనేవి అవసరం అవుతాయి. నెక్స్ట్ అలాగే ఇంకా ఏమేమి ఇచ్చారో చూద్దాం. సో ఇంతవరకు రాసిన తర్వాత మీరు ఇక్కడ క్యారీయింగ్ కరెంట్ ఐ ఈజ్ డిబి, అంటే ఇక్కడ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎంతైతే కరెంట్ క్యారీ అవుతుందో అది వచ్చేసి ఐ. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ డిఎల్ అండ్ ఆర్ వచ్చి థీటా. నెక్స్ట్ డిబి కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోజనల్గా ఉంటుందని, నెక్స్ట్ డిఎల్కి కూడా డైరెక్ట్లీ ప్రపోజనల్గా ఉంటుందని. ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోజనల్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవ్వాలంటే వీటిల్లో ఏది చేంజ్ అయినా చేంజ్ అయిపోతుంది. సైన్ థీటా చేంజ్ అయినా, డిఎల్ చేంజ్ అయినా, కరెంట్ చేంజ్ అయినా అక్కడ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఇన్వర్స్లీ ప్రపోజనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. సో ఈ మొత్తం మనం రాసిన తర్వాత డిబి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోజనల్ టు ఐడిఎల్. చూసారా, ఇది 1 కాదు, ఐ ఓకేనా, ఐడిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. ఇక్కడ మనకి కాన్స్టెంట్ టర్మ్ ఉంది కదా, μ0/4π. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో అయితే 1/4πε0 రాస్తాం. ఇక్కడ ఏం రాయాలంటే డిబి ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ ఐడిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. ఓకేనా, ఇంతవరకు రాస్తే మీకు 4 మార్క్స్ పడతాయి. నెక్స్ట్ మనం ఈ క్వశ్చన్ కూడా అబ్జర్వ్ చేద్దాం. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యాంపియర్స్ లా. యాంపియర్స్ లా కరెంట్కి సంబంధించిన లా. యాంపియర్స్ లా అంటే ఏంటి? కరెంట్కి యూనిట్స్ ఏంటి? యాంపియర్స్. సో యాంపియర్స్ లా అంటే మీరు మైండ్లో వచ్చేసేయాలి. ఓకే, యాంపియర్స్ లా యొక్క స్టేట్మెంట్ చూద్దాం.
ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ BdL. సో ఇక్కడ ఏమని ఇచ్చాడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ అక్కడ ఉండేటటువంటి స్మాలెస్ట్ చేంజెస్ DL, ఈ మొత్తం కలిపి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ అరౌండ్ ఏ క్లోజ్డ్ కర్వ్డ్ ఈజ్ ఈక్వల్ టు ద μ0 టైమ్స్. సో ఇదంతా కూడా దేనికి సమానంగా ఉంటుందంట, μ0 టైమ్ ఆఫ్ కరెంట్కి సమానంగా ఉంటుంది. దెన్ ద నెట్ కరెంట్. ఓకేనా. సో బౌండెడ్ బై ద కర్వ్డ్. సో ఇక్కడ మనకి ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఇచ్చారు. అంటే మీరు ఇక్కడ బొమ్మలో అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇది ఒక క్లోజ్డ్ సర్ఫేస్. ఇక్కడ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అంటే ఇవి కరెంట్ అన్నమాట. I1, I2, I3, I4 అని ఇచ్చారు. ఇందులో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాటి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ని అబ్జర్వ్ చేసుకొని చెప్తున్నారు. I1, I4 అనేవి డౌన్వర్డ్లో, I3, I2 అనేవి అప్వర్డ్లో ఉన్నవి. సో అందుకని ఇక్కడ కరెంట్ దెన్ ద I ఈజ్ ఈక్వల్ టు I1 మైనస్ I2 మైనస్ I3 అండ్ ప్లస్ I4. సో ఇక్కడ ఏవేవైతే పాజిటివ్స్ ఉన్నాయి, ఏవేవైతే నెగిటివ్స్ ఉన్నాయి గమనించారా. సో ఇక్కడ డౌన్వర్డ్ అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ చూసారా I1, I4 ఆల్ డౌన్వర్డ్స్. ఇక్కడ డౌన్వర్డ్లో ఉండేది పాజిటివ్ కిందకి, అలాగే అప్వర్డ్లో ఉండేది నెగిటివ్ కిందకి. మైనస్ I2 అలాగే మైనస్ I3 రాసుకున్నాం. సో ఈ మొత్తం కూడా మనం టోటల్ కరెంట్ అని చెప్పుకుంటాం అనమాట. సో I ఈజ్ ఈక్వల్ టు I1 మైనస్ I2 మైనస్ I3 ప్లస్ I4. ఈ టోటల్లో కూడా మొత్తం I కాబట్టి సో ఇక్కడ క్లోజ్డ్ ఇంటిగ్రల్ BdL ఈజ్ ఈక్వల్ టు μ0 ఇంటూ I1 మైనస్ I2 మైనస్ I3 ప్లస్ I4 అని మనం చెప్పాలి. మీరు ఇందుకి 4 మార్క్స్ పడాలి అంటే ఖచ్చితంగా ఇది రాసి, ఈ ఫార్ములా రాసి, ఈ డయాగ్రాము ఇది మెన్షన్ చేయాలి. ఓకేనా. సో ఇలా మెన్షన్ చేస్తే మీకు 4 మార్క్స్ పడతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు అలాంగ్ కర్వ్డ్ క్యారింగ్ కండక్టర్. ఒక కర్వ్డ్ క్యారింగ్ కండక్టర్లో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది ఫార్ములా ఏంటో మనం చెప్పాలన్నమాట. మీకు ఇది టోటల్గా ఫైండ్ అవుట్ చేస్తే μ0 I/2πr వస్తుంది. ఒక్కొక్కసారి క్వశ్చన్లో డైరెక్ట్గా μ0 I/2πrని డిరైవ్ చేయండి అని కూడా ఇవ్వచ్చు. సరే చూడండి, దీనికి ఆన్సర్ ఎలా రాయాలో. కన్సిడర్ ఏ లాంగ్ స్ట్రైట్ కండక్టర్ క్యారింగ్ ఏ కరెంట్ ఈజ్ I. సో ఒక లాంగ్ స్ట్రైట్ కండక్టర్ తీసుకున్నాం, దాంట్లో కరెంట్ I అనేది క్యారీ అవుతుంది. కన్సిడర్ ఏ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ DL. సో ఇక్కడ స్మాల్ ఎలిమెంట్ DL అనుకుంటే క్లోజ్డ్ ఇంటిగ్రల్ B.dl ఈజ్ ఈక్వల్ టు BdL cos θ. హారిజంటల్ పాత్లో మనం తీసుకుంటున్న డైరెక్షన్ ఏంటంటే cos θ. దెన్ B అనేది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి B అనేది అవుట్ సైడ్ రాసుకున్నాం. క్లోజ్డ్ ఇంటిగ్రల్ DL cos θ. నెక్స్ట్ ఇక్కడ BdL ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. సో ద డైరెక్షన్ ఈజ్ 0. θ యాంగిల్ వచ్చేసి అవి రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి వాటి మధ్య యాంగిల్ 0 అయిపోతుంది. సో cos 0 అంటే ఎంత, 1. సో మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, B.dl ఈజ్ ఈక్వల్ టు μ0 I ఈజ్ ఈక్వల్ టు B డాట్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ DL ఈజ్ ఈక్వల్ టు μ0 I. దేర్ ఫోర్ హియర్. సో ఇక్కడ మనకి ఒక సర్క్యులర్ పాత్లో ఇది తిరుగుతూ ఉందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉంటే టోటల్, సో ఇక్కడ మనకి సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది కాబట్టి మనం సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి సర్కిల్కి, 2πr. సో B ఇంటూ 2πr ఈజ్ ఈక్వల్ టు μ0 I వేసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ దేర్ ఫోర్ B ఈజ్ ఈక్వల్ టు μ0 I/2πrగా రాసుకున్నాం. ఇంతవరకు రాస్తే మనకి ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 4th. డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద కరెంట్ క్యారీయింగ్ సర్క్యులర్ కాయిల్. ఓకేనా. సెంటర్ ఆఫ్ ద కరెంట్ సర్క్యులర్ కాయిల్ అనమాట. ఇది బయోట్ సావర్ట్స్ లాకి సంబంధించినటువంటి, అంటే దాన్ని మెన్షన్ చేస్తూ మనము అది అర్థం చేసుకుంటే ఇది వస్తుంది అనమాట. అందుకోసం ఇలా ఇచ్చారు. ఓకే, దీన్ని ఎలా చేయాలో చూద్దాం. హియర్ యాంగిల్ ఆఫ్ ద θ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఓకేనా. నెక్స్ట్ ఎందుకు 90 degrees, ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎలా ఉంది, కరెక్ట్గా పర్పెండిక్యులర్గా ఉంటుందన్నమాట. సో అందుకని 90 degrees వస్తుంది. దేర్ ఫోర్ dB ఈజ్ ఈక్వల్ టు μ0/4π IdL sin θ/r². ఇంతకుముందు మనం చూసాం కదా. సో బయోట్ సావర్ట్స్లో ఫార్ములా రాసుకున్నాం. దీని నుంచి ఇక్కడ
సైన్ థీటా సైన్ 90 డిగ్రీస్ ఎంత 1. సో ఇక్కడ 1 మల్టిప్లై అయిపోతే μ0/4 IdL/r² వస్తుంది. ఇదంతా కూడా ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ dB. ఆఫ్టర్ ద రిజల్టెంట్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఈజ్ ఇంటిగ్రేషన్ చేసాం, ఇక్కడ Bని ఇంటిగ్రేషన్ చేసాం. సో ఇంటిగ్రల్ μ0/4 IdL/r². ఏవైతే కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయో వాటిని బయటికి రాసేసుకున్నాం. μ0/4 1/r² అనేది కాన్స్టెంట్ టర్మ్, ఇక్కడ ఓన్లీ లెంత్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో dl లెంత్కి మనము డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఇంతకు ముందు చేసాం కదా, చూడండి ఇక్కడ 2πr, ఓకేనా. సో అలాగే ఇక్కడ 2πr అని మనం వేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇంకా ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. సో b ఈజ్ ఈక్వల్ టు μ0I/2rగా వస్తుంది. ఎందుకు 2r? ఇక్కడ 2π ఉంది, ఇక్కడ 4π ఉంది, క్యాన్సిల్ అయిపోతాయి కదా. 2π 1s 2π 2s అనమాట. μ0I/2r² వస్తుంది, ఓకేనా. ఇక్కడ మళ్ళీ r²లో ఇక్కడ ఒక 6 ఇక్కడ ఒక 6 క్యాన్సిల్ పోతుంది. రిమైనింగ్ ఇంకేం మిగులుతుంది? μ0I/2r మాత్రమే మిగులుతుంది. సో దేర్ ఫోర్ b ఈజ్ ఈక్వల్ టు μ0I/2r అని మనం రాస్తాం. ఇఫ్ ద సర్క్యులర్ కాయిల్ హ్యాజ్ n టర్మ్స్, సో ఈ సర్క్యులర్ కాయిల్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే దాంతో మనం మల్టిప్లై చేస్తాం. అందుకని ఫార్ములా ఏం వేయాలి? b ఈజ్ ఈక్వల్ టు μ0NI/2r అని రాసుకోవాలి. ఓకే, ఈ 4 క్వశ్చన్స్. ఓకే స్టూడెంట్స్, మనం మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. 2 మార్క్స్ వెయిటేజ్ ఉన్నాయి కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చెప్పుకుందాం. 2 మార్క్స్ క్వశ్చన్స్ టోటల్గా 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు ద కంపాస్ నీడిల్ ఎట్ ద ఎర్త్ పోల్స్? ఎర్త్ పోల్స్ దగ్గరికి కంపాస్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఆ నీడిల్ ఎలా బిహేవ్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సో కంపాస్ ఎటువంటి ఫ్లక్చువేషన్స్ ఉండవు, ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పోల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎర్త్ యొక్క పోల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదన్నమాట. సో ఆన్సర్ ఏం రాయాలి? కంపాస్ నీడిల్ డస్ నాట్ వర్క్ ఎట్ మ్యాగ్నెటిక్ పోల్స్ ఆఫ్ ఎర్త్ బికాజ్ ఎట్ పోల్స్ BH ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్, డిప్ నీడిల్స్ ఈజ్ టోటల్లీ వర్టికల్స్. సో అక్కడ టోటల్గా వర్టికల్గా ఉండిపోతుంది అనమాట, ఎటువంటి కదలికలు ఉండవు. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద మ్యాగ్నటైజేషన్ ఆఫ్ శాంపుల్? సో మ్యాగ్నటైజేషన్ ఆఫ్ శాంపుల్ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు చెప్పమంటున్నారు. ఇట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద నెట్ మ్యాగ్నెటిక్ మొమెంటమ్ పర్ యూనిట్ వాల్యూమ్. సో I ఈజ్ ఈక్వల్ టు m/v అని మనం రాయాలి. SI యూనిట్స్ A/m అని మనం రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మొమెంటమ్ అసోసియేటెడ్ విత్ ఏ సోలనాయిడ్? ఆన్సర్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ మొమెంటమ్ ఆఫ్ ద సోలనాయిడ్ ఈజ్ m ఈజ్ ఈక్వల్ టు NIA. ఇక్కడ A అంటే ఏరియా, ఓకేనా. సో క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n ఇంటూ 2Lగా కూడా మనం రాయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మొమెంట్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? సో యూనిట్స్ని ఏమేమి ఉన్నాయో చెప్పాలి. మ్యాగ్నెటిక్ మొమెంటమ్కి యూనిట్స్ ఏంటి? A/m². మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి టెస్లా. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి A/m అని చెప్పాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, మ్యాగ్నెటిక్ లైన్స్ ఫ్రమ్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్. సో మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి కంటిన్యూస్ క్లోజ్డ్గా ఎందుకు ఉంటాయి అని అడుగుతున్నాడు. ఐసోలేటెడ్ మ్యాగ్నెటిక్ పోల్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఐసోలేటెడ్ మ్యాగ్నెటిక్ పోల్స్ అనేవి ఎండ్ అనేది ఉండదు అనమాట, అందుకని అవి ఎప్పుడు కూడా ఒక దగ్గర ఎండ్ స్టార్ట్ అయితే మళ్ళీ ఇంకో అనదర్ పాయింట్కి క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ప్లీజ్ నోట్ దిస్ క్వశ్చన్, మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డిఫైన్డ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. ద యాంగిల్ బిట్వీన్ జియోగ్రాఫికల్ మెరీడియన్ అండ్ మ్యాగ్నెటిక్ మెరీడియన్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. నెక్స్ట్, డిఫైన్డ్ మ్యాగ్నెటిక్ మెరీడియన్. మ్యాగ్నెటిక్ మెరీడియన్ అంటే ఏంటో చూద్దాం. ద మ్యాగ్నెటిక్ మెరీడియన్ an ఈక్వలెంట్ ఇమాజినరీ లైన్ కనెక్టింగ్ ద మ్యాగ్నెటిక్ పాత్ అండ్ నార్త్ పోల్స్. క్లాసిఫై ద ఫాలోయింగ్ మెటీరియల్స్ విత్ రిగార్డెడ్ ఏ మ్యాగ్నెటిజం.
కింద మనకి 6 మెటీరియల్స్ ఇచ్చారు. ఈ 6 మెటీరియల్స్, ఈ ఇచ్చినటువంటి మెటీరియల్స్ ఏ మ్యాగ్నెటిజం కలిగినవో చెప్పమన్నారు. అంటే పారానా, ఫెర్రోనా, డయానా చెప్పమన్నారు. ఇక్కడ మనకి మ్యాంగనస్, ఆక్సిజన్ అనేవి పారా మెటీరియల్స్, కోబాల్టు, నికిల్ ఫెర్రో మెటీరియల్స్, బిస్మత్, కాపర్ వచ్చి డయో మెటీరియల్స్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, డిఫైన్డ్ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ, ద రేషియో ఆఫ్ magnitude of intensity of magnetization to that of magnetizing field is called magnetic susceptibility. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీకి xi అంటాం, x లాగా ఉంటుంది, దాన్ని కొంచెం డిఫరెంట్గా రాస్తాం అనమాట. xi ఈజ్ ఈక్వల్ టు I/h గా మనం రాయాలి. ఓకేనా? ఇక్కడ ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, ఇది ఒక స్కేలార్ క్వాంటిటీ, దీనికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. ఇట్ హ్యాస్ నో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, దీనికి డైమెన్షన్స్ కూడా ఏమీ లేవు. ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు నేను చెప్పినటువంటి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా 4 మార్క్స్ చెప్పాను, 2 మార్క్స్ చెప్పాను. వీటి వరకు ప్రిపేర్ అయితే సరిపోతుంది ఈ చాప్టర్లో. సో మీకు ఈ చాప్టర్ నుంచి 6 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. ఓకే స్టూడెంట్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ మీకు రావాలనుకుంటే బెల్ బటన్ ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.